మష్రూమ్ మఖానా కర్రీ. మష్రూమ్ని అలాగే మన మఖానా అందరికీ తెలిసిందే, పిల్లలకు కూడా చాలా ఇష్టము. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఒక కర్రీ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ మఖానా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 4 టేబుల్ స్పూన్లు, షాజీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మష్రూమ్స్ 1 కప్పు, పూల్ మఖానా 1 కప్పు. మష్రూమ్ మఖానా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం ఇలా మష్రూమ్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అంటే మనకు పెద్ద ముక్క ఉంటుంది కదా, దాన్ని మనకు ఇలా మనం తరుక్కుంటే కరెక్ట్గా ఈ షేప్లోకి వస్తుంది. ఆ తర్వాత మఖానా ఉంది. ఇక మిగతావన్నీ కూడా నార్మల్గా ఒక గ్రేవీ కర్రీ, ఒక నార్త్ ఇండియన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే సో ముందుగా పుట్టగొడుగులు, మష్రూము. చాలా మంది దీన్ని నాన్ వెజ్ అనుకుంటారు. ఎలా అవుతుందండి నాన్ వెజ్? కాకపోతే ఏంటంటే కింద మనకి నేల మీద పెరుగుతుంది కాబట్టి కొంతమంది దానికోసం వెనక్కి వెళ్తారు, తినకుండా ఉంటారు. కానీ పుట్టగొడుగులతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? ఇందులో మనకు క్యాన్సర్ని తగ్గించే ఎలిమెంట్ ఉంటుంది, ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఓవరాల్గా మనకు ఈ బ్రెయిన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, బ్రెయిన్ సిస్టము తొందరగా హీల్ అవ్వడానికి కూడా మనకు పుట్టగొడుగులు చాలా వరకు సహాయం చేస్తాయన్నమాట. ఇందులో విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అందుకే ఏంటి అంటే మనకు ఓవరాల్గా కొలెస్ట్రాల్ తగ్గించడానికి, హార్ట్కి, బ్రెయిన్కి అన్ని రకాలుగా కూడా ఇది చాలా చాలా మంచిది. అలాగే ఇందులో మనము మఖానా తీసుకుంటున్నాం కాంబినేషన్లో. మఖానా అంటే ఇంక అందరికీ తెలిసిందే, పిల్లలకు కూడా చాలా ఇష్టము, అందరికీ మంచిది. ప్రతి వయసు వారికి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, మంచి ప్రోటీన్ కాబట్టి హాయిగా ఎంత కావాలంటే అంత తినేయచ్చు. ఆ తర్వాత మనం ఇది ఎక్కువగా వెన్నతో చేస్తున్నాం, పూర్తిగా వెన్నతో. మనం ఎక్కడ నెయ్యి, నూనె అలా కాకుండా పూర్తిగా వెన్నతో తయారు చేస్తున్నాం. ఇక వెన్న గురించి చెప్పాలి అంటే మన ఒంటికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని, గుడ్ ఫ్యాట్ని, ఈ చీజ్, వెన్న ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్ అనమాట. బ్యాడ్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ 2 రకాలు ఉంటాయి. ఇదేంటి అంటే మనకు గుడ్ ఫ్యాట్ ఇస్తుంది మన శరీరానికి. అంతేకాకుండా ఇందులో కాల్షియము, పొటాషియము చాలా ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట వెన్న వాడడం వల్ల. సో పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. అండ్ మనకు కూడా ఎవరికైనా పెద్దవాళ్ళకి చూసుకున్నా కూడా వెన్న అనగానే వెనక్కి వెళ్ళిపోకండి, అది మన శరీరానికి మంచి ఫ్యాట్నే ఇస్తుంది, మంచి కొవ్వునే ఇస్తుంది. కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా మనము వెన్నను బాగా ఎక్కువగా ఉపయోగించి ఈ రెండింటి కాంబినేషన్తో ఈ కర్రీ తయారు చేయబోతున్నాం. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. మరి వెన్నతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం వెన్నని ఎక్కువగా వేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంత క్యూబ్ వేస్తున్నాను. ఓకే, ఇది ఒక్కసారి కరగాలి. ఇంకా అసలు వేరే ఏది మిక్స్ చేయట్లేదండి, కేవలం వెన్నతో మాత్రమే చేస్తున్నాం. వెన్నతో పెట్టిన విద్యలాగా వెన్నతో చేసే వంట. వెన్న కాస్త కరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం వేస్తున్నాము అంటే కాస్త షాజీరా వేసుకుందాము. అంటే కొంచెం మనం ఇలా ఒక నార్త్ ఇండియన్ కర్రీ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం షాజీరాతో పాటు కాస్త జీలకర్ర కూడా వేస్తున్నాం. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఉల్లికాడలు ఇలా సన్నగా చక్కగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఏంటి అంటే ఇదే గ్రేవీ కర్రీ మనకు ఆల్మోస్ట్ అన్నిటికీ మనం వాడచ్చు అంటే ఇదే ప్రొసీజర్ని వాడుకోవచ్చు. క్యారెట్ అయినా, మిక్స్డ్ వెజిటబుల్స్ అయినా, పనీర్ అయినా, ఏదైనా ఇదే ప్రాసెస్ కాబట్టి మీరు హాయిగా చూసుకోండి, రాని వాళ్ళు నేర్చుకోండి. ఉల్లికాడలు కాస్త వేగిన తర్వాత కొంచెం మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం. కొంచెం స్పైసీగా కావాలంటే కాస్త స్పైసీగా వేసుకోవచ్చు. అంటే సాధారణంగా మనకు నార్త్ ఇండియన్ కర్రీస్ కొంచెం మనం స్పైసీగానే చేసుకుంటాం. ఇది ఒకసారి ఇలా పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ప్యూరీ అండి. ఇలా మనకు టొమాటోని కొంతమంది ఉడికిచ్చి పేస్ట్ చేసుకుంటారు, కొంతమంది పచ్చిగానే చేస్తారు. అది ఏదైనా పర్వాలేదండి. ఇది నేను పచ్చి టొమాటోలే పేస్ట్ చేశాను. కొంచెం మనకు లైట్గా ఉడికిన తర్వాత మనము ఎప్పుడు కూడా స్పైసెస్ని నేను ఇలా నూనెలోనే వేసేస్తాను. టొమాటో ప్యూరీ ఉడికేటప్పుడే అందులో మనకు కావాల్సినంత కారము కూడా వేసేసుకుంటే మనకు రంగు బాగుంటుంది. ఓవరాల్గా కూర రంగు చాలా బాగుంటుంది తెలుసా. సో మనకు బటర్లో వేయిస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం మనకు ఇలా చూసారా, మనకు కారం ఇందులో వేసిన తర్వాత ఎంత మంచి రంగు వచ్చేసిందో. ఆ తర్వాత
మనం ఇలా 1 కప్పు మకానా తీసుకుంటున్నాం. ఒక మకానా వేసేద్దాము. ఆ తర్వాత ఒక్కసారి వేయించేసుకుందాం. మకానా, మష్రూమ్ రెండు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోయేటువంటి పదార్థాలు కాబట్టి మీకు ఈ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మష్రూమ్ కూడా వేసేసుకుందాం. అంటే మన గ్రేవీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి కలుపుకున్నాక కొంచెం మనం నీళ్లు పోసుకుందాం. %100% మనం గ్రేవీ కర్రీస్లో మనం వాటర్ పోస్తాం కాబట్టి ఇలా చక్కగా మనకు కావాల్సినంత నీళ్లు పోసేసుకున్నాము. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా, కాస్త ఉప్పు వేసుకుందాం. కాస్త ఉప్పు అంటే కూరకు సరిపడా ఉప్పు. నీళ్లు పోసుకొని ఇలా ఉడికించుకున్నాం. చూసారా కొంచెం దగ్గర పడింది మన గ్రేవీ కర్రీ కూడా. ఇందులో మనం చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కసూరి మేతి. కసూరి మేతి ఎప్పుడు కూడా చివరిలో ఇలా చక్కగా చేతికి ఇలా అనుకుని వేసుకుంటే రుచి అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇక ఇది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఈ వేడి సరిపోతుంది టేస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి. ఇది అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేసేసుకున్నాం కదా. అయితే పైన నుంచి ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీస్ అందంగా రుచికి చూడ్డానికి బాగుండాలి అంటే ఇలా పైన నుంచి ఫ్రెష్ క్రీమ్ని ఇలా చక్కగా ఏదో ఒక రూపంలో వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర గురిల పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన రెస్టారెంట్ని తలపించే విధంగా ఉండే కర్రీని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మష్రూమ్ మఖానా కర్రీ. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ మఖానా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 4 టేబుల్ స్పూన్లు, షాజీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మష్రూమ్స్ 1 కప్పు, పూల్ మఖానా 1 కప్పు. మష్రూమ్ మఖానా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో షాజీరా, జీలకర్ర, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేగాక అందులో కారం, పూల్ మఖానా, మష్రూమ్స్ వేసి సరిపడా నీళ్లు, కొంచెం ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, కసూరి మేతి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మఖానా కర్రీ రెడీ.